మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను, చార్కోల్ సోప్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇది నేను అపోలో ప్రైమసీలోనైతే తీసుకున్నానండి. 1+1 ఆఫర్ అయితే నడుస్తుంది. అండ్ ఒకటి వచ్చేసి 60 రూపీస్, బట్ రెండు కొన్నట్లయితే మనకి 100 రూపీస్కి అయితే వస్తుందండి. ఇది ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో. నాకు ఒక బ్రదర్ అయితే అడిగారనమాట, చార్కోల్ సోప్ని యూజ్ చేయడం వల్ల ఎటువంటి యూజెస్ ఉన్నాయి, ఇది మానేసిన తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఉండదా అనే దాని గురించి అడిగారు. దాని గురించి చెప్తూ అండ్ అలాగే దీని గురించి రివ్యూ కూడా ఇస్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది. అది కూడా హిట్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చార్కోల్ ఫేస్ ప్యాక్ గురించి మీరు అందరూ వినే ఉంటారు. చార్కోల్ ఫేస్ ప్యాక్ మనకి నార్మల్గా షాప్స్లోనైతే దొరికేస్తుంది. అందరూ కూడా వేసుకుంటారు అండ్ తీసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫేస్ ప్యాక్స్ అన్నీ కూడా అలానే ఉంటాయి. అండ్ ఇందులోని ముఖ్యంగా సోప్స్ వాడేవాళ్ళు ఏంటంటే ఇది దేని గురించి వాడతారో అనే దాని గురించి ముందు తెలుసుకోండి. ఆ తర్వాత ఇది వాడిన తర్వాత మీరు ఫేర్గా వస్తారా రారా, ఇంకా ఇది ఆపేసిన తర్వాత మళ్ళీ నల్లగా అయిపోతారా అనే దాని గురించి అయితే చెప్తాను. ఫస్ట్ ఇది ఎందుకు వాడతారు అని అంటే, ఓపెన్ పోర్స్ ఎక్కువగా ఉండి చిన్న చిన్న కన్నాలు ఉండి రంధ్రాలు ఉండి ఆ రంధ్రాల లోపల మట్టి చేరుకుపోయి క్లాగ్స్ లాగా ఏర్పడతాయి, మనకి అయితే ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. సో అవి మనం ఫేస్ వాష్ చేస్తున్నప్పటికీ ఇంకా రఫ్గా అయిపోయి ఇంకా ఓపెన్ పోర్ లార్జ్ అవుతుంది, కానీ దానిలో మట్టికి ఇంకా ఎక్కువగా పేరుకుపోతుంది, కానీ అసలు అక్కడి నుంచి అది పోదన్నమాట. సో అవి పోవడానికి ఈ చార్కోల్ సోప్ని అయితే యూజ్ చేస్తారు. అండ్ అలాగే నరిషింగ్ చేస్తుంది, దాంతోపాటుగా మాయిశ్చరైజర్ని ఇస్తుంది, ఇంకా అలాగే లాంగ్ లాస్టింగ్ ఫ్రేగ్రెన్స్ కూడా ఇస్తుంది. సోప్ యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే డీప్ క్లీనింగ్ కోసం స్కిన్ పైన ఉండే డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ అయిపోతాయి. అలాగే ది సేమ్ టైం మనకి క్లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రిమూవ్ అయిపోతాయి. 24 అవర్స్ ఇది మనకి ఫ్రేగ్రెన్స్ అయితే ఇస్తుంది. ఇంటిల్ న్యాచురల్ ఎక్స్ప్లాయిట్ అయితే అవుతుంది. అంతేగాని ఇక్కడ వాళ్ళు ఎక్కడ కూడాను స్కిన్ ఫేర్ గా మారుతుంది అని చెప్పేసి అయితే ఇవ్వలేదు. బట్ ఇంకో విషయం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ లో చూసుకున్నట్లయితే ఏంటంటే ఉన్నాయి, దానివల్ల స్కిన్ ఫేర్ గా వస్తుందా అని అంటే వస్తుంది. అదేంటంటే సోడియం పాల్మిలేట్, సోడియం ప్లామ్ కెర్నలేట్, ఇంకా అలాగే ఫ్రీగ్రెన్స్, ఒలిఫిన్ సల్ఫోనేట్, ఇంకా గ్లిజరిన్, అలోవెరా ఎక్స్ట్రాక్ట్స్, సిలికాన్ ఆయిల్, దాంతో పాటుగా టైటానియం డయాక్సైడ్, డిసోడియం EDTA, చార్కోల్ కూడా ఉంది ఇందులోని. సో దానివల్ల ఏంటంటే మన స్కిన్ ఫేరర్గా అవ్వచ్చు, ఎందుకంటే గ్లిజరిన్ ఇవన్నీ కూడా మిక్స్ అయ్యాయి కాబట్టి ఫేరర్గా అవ్వచ్చు. అయితే ఇది వాడేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సోప్కి వెళ్తే మనం నల్లగా అయిపోతామా అని చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. కొన్ని సోప్స్లోనే ఏంటంటే దీనంత ఎక్కువగాను గ్లిజరిన్ ఉండకపోవచ్చు, లేదంటే దీనికి దానికి పడకపోతే అప్పుడు మనం స్కిన్ నల్లగా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అండ్ అలాగే మెయింటెనెన్స్ అనేది ముఖ్యమండి. స్కిన్కి కావచ్చు, హెయిర్కి కావచ్చు, నెయిల్స్కి కావచ్చు, దేనికైనా కూడాను మన మెయింటెనెన్స్ ఎలా ఉందనేది చూసుకోవాలి. అండ్ అలాగే టైమ్లీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక సోప్ కానీ లేదంటే షాంపూ కానీ ఆయిల్ కానీ యూజ్ చేస్తున్నామంటే అది ఎంతవరకు మనకు సూట్ అవుతుంది అనేది చూసుకోవాలి. అంతేగాని ఎవరో చెప్పారు లేదంటే యాడ్లోని మనకి నచ్చిన హీరో హీరోయిన్ ఎవరైనా వచ్చారు అని చెప్పి వాడామంటే మటుకు మనకు అది సూట్ అవ్వకపోతే చాలా ప్రమాదం అండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నేనైతే క్లియర్ కట్గా వీడియోని అయితే చెప్తున్నానండి. ఎవరు కూడా ఎక్కడ వీడియోని స్కిప్ చేసి మటుకు చూడకండి. ఫుల్గా చూసి అప్పుడు మీరు దాని గురించి కామెంట్స్ అయితే పెట్టండి. సో దీని ప్రైజు ఇంకా దీని డీటెయిల్స్ అయితే చెప్పాను కదండి. నెట్ వెయిట్కి వచ్చేటప్పటికి 125 గ్రామ్స్ వన్ ప్యాక్డ్. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి మనకి 2 ఇయర్స్ అయితే గ్యారంటీ పనిచేస్తుంది. ఆ తర్వాత ఎక్స్పైరీ అయిపోతుంది అనమాట. చార్కోల్ ప్యాక్ కదా, ఇది ఎలా ఉంటుంది, యాక్టివ్ చార్కోల్ ప్యాక్ అన్నారు కదా, ఇది న్యాచురల్ క్లెన్జర్గా ఉపయోగపడుతుంది. ఇంకా అలాగే అండ్ ఇట్స్ విత్ అలోవెరా కాబట్టి స్మూత్గా జెంటల్గా ఎక్స్ప్లాయిట్ అయితే అవుతుంది, స్కిన్ అంత స్మూత్గానైతే అవుతుందని చెప్తున్నారు. అండ్ ప్యాకేజింగ్ లోపల ఇలాగైతే ఉంటుంది. ఓపెన్ చేస్తే మనకి చార్కోల్ సోపు బ్లాక్గానే ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. కానీ ఫ్రేగ్రెన్స్కి వచ్చేటప్పటికి మంచి ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుందండి. ఇదిగోండి చార్కోల్ సోప్ వచ్చేసి ఈ రకంగానైతే ఉంటుంది.
ఫ్రేగ్రెన్స్కి వచ్చేటప్పటికి నాకైతే లిరిల్ సోప్ అయితే గుర్తొచ్చిందండి. ఆ సేమ్ అదే ఫ్రేగ్రెన్స్లోనైతే ఉండేది. అండ్ ఉపయోగించినా కూడాను మీకు ఈజీగా తెలిసిపోతుంది. దీనివల్ల క్లాగ్స్ ఏవైతే ఉంటాయో అంటే ఎక్కువగా మగపిల్లలకి, ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు బోత్ యూజ్ చేయొచ్చండి. మగవాళ్ళకి మాత్రమే అని కాదు, ఇద్దరు యూజ్ చేయొచ్చు. ఎక్కువగా మగపిల్లలకి ఏంటంటే బయటికి వెళ్ళి వస్తూ ఉంటారు కదా, దుమ్ము ధూళి పట్టేస్తూ ఉంటుంది. చిన్న చిన్న రంధ్రాలు ఉండేటప్పుడు మొహం మీద, దాని లోపల నుంచి ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు దాని మీద దుమ్ము పడిన వెంటనే అది చిన్న క్లాక్ కింద అయితే అక్కడ ఫామ్ అవుతుంది అనమాట. అదేంటంటే ఫేస్ వాష్ చేసేటప్పుడు కూడా అది బయటికి రాదు, అలా ఉండిపోతుంది. కొంతమంది అయితే స్క్వీజ్ చేస్తూ ఉంటారు. అలా చేయడం మంచిదే కానీ అన్ని వేళల్లో మంచిది కాదు. ఏంటంటే ఆ రంధ్రాలు అనేవి ఇంకా పెద్దవి అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ ఓపెన్ పోర్స్ వచ్చేస్తాయో ఇంకా అవి పోవండి. మినిమైజ్ చేసుకోవడానికి మాత్రమే మనము ఏది యూజ్ చేసినా, అంతేగాని కంప్లీట్గా పోతాయంటే పోవండి. ఇప్పుడు కూడా మీకు గ్యారంటీ ఇవ్వరు. ఆ మినిమైజ్ చేసుకోవడానికే మనకి సీరమ్స్ కానీ లేదంటే టైటన్ అవ్వడం కోసం ఏవైనా ఫేస్ ప్యాక్లు కానీ లేదంటే ఐస్ వాటర్లోని ఫేస్ పెట్టడం కానీ ఇవన్నీ కూడా దానికోసమే, మినిమైజ్ అవ్వడం కోసమే, అంతేగాని కంప్లీట్గానైతే తగ్గు. సోపు మీకు నచ్చినట్లయితే వీడియో తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.